సృష్టిలో ప్రతి జంతువు పిల్లలను కంటుంది. తన మాతృత్వంతో వాటిని పెంచి పెద్ద చేస్తుంది. అయితే కొన్ని జాతి జీవులు మాత్రం తాము లేకపోయినా తమ పిల్లలు పెరగాలని ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటాయట. వాటి జీవనశైలి గురించి మనం తెలుసుకుంటే నిజంగా ఇలాంటి జీవులు మనతో పాటు ఉన్నాయా? మనిషి కంటే ఎక్కువ మాతృత్వ భావన కలిగిన జీవులు కూడా ఈ విశ్వంలో సంచరిస్తున్నాయంటే నమ్మశక్యం కాదు. మరి అది ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది తేనెటీగ జాతికి చెందిన ఒక కందిరీగ. ఇక దీని జీవనశైలి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేయక తప్పదు. అది జీవితంలో ఒకసారి మాత్రమే గుడ్లను పెట్టి చనిపోతుందట. ఇక తన బ్రతికుండగా తన బిడ్డలను కూడా చూసుకునే అవకాశం ఆ జీవికుండదు. కానీ పుట్టబోయే బిడ్డలకు ముందుగానే ఆహారాన్ని సమకూర్చి మరీ ఆ జీవి అంతరిస్తుంది. ఈ కందిరీగ ముందుగా ఒక గడ్డి పురుగును సంపాదించి దాన్ని తన వశం చేసుకుని సరిగ్గా ఎక్కడ కుట్టాలో అక్కడ కుడుతుందట. దాంతో ఆ గడ్డి పురుగు చనిపోదు గాని అన్కాన్షియస్ స్టేట్ అనగా అచేతన స్థితికి చేరిపోతుందంట. అంటే పురుగు చనిపోదు గాని మాంసం రూపంలో భద్రపరిచి ఉంటుందన్నమాట. అది అలాగే బ్రతికి కూడా ఉంటుంది. ఇక ఆ కందిరీగ ఆ గడ్డి పురుగుని ఒక మట్టి అరలోకి తీసుకుపోతుంది. అక్కడ పురుగుకు తగినంత దగ్గరలో తన గుడ్లను పెడుతుంది. గుడ్లను పెట్టిన తర్వాత ఆ కందిరీగ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో చనిపోతుంది. తన పిల్లలను ఎప్పటికీ తను చూడలేదు. అయితే గుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చినప్పుడు అవి దగ్గరలో పడి ఉన్న ఆ పురుగును కొద్ది కొద్దిగా కొరుక్కుని తింటూ ఎదుగుతాయట. కానీ చంపవు. ఎందుకంటే అప్పుడే పుట్టిన కందిరీగలు చచ్చిన పురుగు మాంసాన్ని తింటే వాటి ప్రాణానికే అపాయమట. ఈ విధంగా తను లేకపోయినప్పటికీ తన పిల్లలకు ఆహారాన్ని సేకరించి మరీ వెళ్లిపోయే కందిరీగ గురించి తెలుసుకుంటే ఆహారాన్ని సమకూర్చి ఎగిరిపోయి చనిపోవడం అనే ప్రక్రియ సృష్టి ఆరంభం నుండి జరుగుతూ ఉండాలి. ఈ విధానాన్ని అది ఎక్కడో చూసి నేర్చుకొనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే సృష్టిలో మరో జీవి ఇలా ప్రవర్తించదు. కాబట్టి ఇది కూడా సృష్టి రహస్యంగా మిగిలిపోయింది అని చెప్పాలి. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.